Good evening, children. Today's our topic sustainable development with equity. ఆల్రెడీ మనం ఫస్ట్ డిస్కస్ చేసాం కదా. టుడే మనం సెకండ్ పార్ట్ని డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్ ఆల్రెడీ మనము రీఛార్జ్ సిస్టమ్ గురించి ఆల్రెడీ మనము ఫస్ట్ లెసన్లో మనం చూసాం కదా. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ రీఛార్జ్ సిస్టాన్నే మనకి ఏమని చెప్తున్నాడు ఈ పారాగ్రాఫ్లో అని మనం చూసినట్లయితే, ఎక్కువగా మనము వాటర్ని డ్రా చేసేసుకుంటున్నాము. వాటర్ రీఛార్జ్ అవ్వాలి అని అంటే అసలు ల్యాండ్ మీద ఏముండాలి అని అంటే తప్పకుండా ల్యాండ్ పైన రెయిన్ వాటర్ ద్వారా ఏమవుతుంది, మనం ఎర్త్ అన్నది రీఛార్జ్ అవుతుంది అనేసి దానికోసం అనేసి ఎక్కువగా గ్రేజింగ్కి వదిలేయకూడదు, అంటే గ్రాస్ని మొత్తాన్ని యానిమల్స్ తినేయటానికి వదిలేయకూడదు అనేసి, తర్వాత వచ్చేసి స్లాబింగ్ సిస్టమ్ చెయ్యకూడదు అనేసి కదా, అలాగా కచ్చాగా ల్యాండ్ ఉండేటట్టుగా మనము చూసుకోవాలనేసి చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు మెయిన్గా అని చూసినట్లయితే అబౌట్ 300 డిస్ట్రిక్ట్స్ ఏం చేస్తున్నాయి అని మనం చూస్తున్నట్లయితే రిపోర్ట్ ప్రకారంగా వాటర్ లెవెల్ ఈజ్ డిక్రీజ్డ్ ఆఫ్ ఓవర్ 4 meters డ్యూరింగ్ ద పాస్ట్ 20 years అని చెప్తున్నాడు. అంటే 300 డిస్ట్రిక్ట్స్ ఏం చేస్తున్నాయి, పాస్ట్ 20 years లోపల వాటర్ని మొత్తాన్ని కూడా డ్రా చేసుకోవటం వల్ల గ్రౌండ్ వాటర్ యొక్క కెపాసిటీ ఎంతకు పడిపోయిందని చెప్తున్నాడు, 4 meters దాకానే వాటర్ ఉన్నాయి కానీ ఇంకా లేవని చెప్తున్నాడు. మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ డిస్కషన్లో తర్వాత వచ్చేసి మనము 5th లెసన్లో కూడా మనం డిస్కస్ చేసినప్పుడు ఏమని డిస్కస్ చేసాం చిల్డ్రన్, వాటర్ అన్నది రీఛార్జ్ అవుతుంది. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయిన తర్వాత అది ఇంకా అవైలబిలిటీ కొన్నిసార్లు ఎర్త్ వేక్స్ కానీ తర్వాత వచ్చేసేసి టెంపరేచర్ ఎక్కువగా అయినప్పుడు కానీ ఆ వాటర్ పగుళ్ళ నుంచి లోపలికి వెళ్ళిపోతుందని చెప్పుకున్నాం కదా. వెళ్ళిపోయింది అని అంటే మాత్రం ఆ వాటర్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవటానికి రాదు. ఏవైతే రీఛార్జ్ అయ్యి కొంత కెపాసిటీ ఉంటుందో ఆ కెపాసిటీలో ఉన్న వాటర్ని మాత్రమే మనం మళ్ళీ వాటిని మనము యూజ్ చేసుకోవచ్చు. కానీ ఆ రీఛార్జ్ అయిన వాటరు మనం చేసే పొల్యూషన్ వల్ల కానీ ఎర్త్ వేక్స్ వల్ల కానీ వాటర్ ఒకవేళ లోపలికి ఎవరి దాకా వెళ్ళిపోయినాయి అంటే అవి మళ్ళీ అవైలబిలిటీగా ఉండవు అని చెప్తున్నాడు. ఓకే, అంతేగా చిల్డ్రన్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, గ్రౌండ్ వాటర్ ఓవర్ యూజ్ ఈజ్ పర్టిక్యులర్లీ ఫౌండ్ ఇన్ ద అగ్రికల్చర్లీ ప్రాస్పరస్ రీజన్స్ ఆఫ్ పంజాబ్ ఇలా కొన్ని రీజన్స్ గురించి చెప్తున్నాడు. అది ఏంటి అని మనం చూసినట్లయితే కొన్ని ల్యాండ్ ఫామ్స్లో ఎక్కువగా అగ్రికల్చర్ని చేస్తూ ఉంటారు, అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసే ఏరియాస్. ఓకే, అలాంటి ఏరియాలో గ్రౌండ్ వాటర్ని పర్టికులర్గా ఎక్కడెక్కడ వాడుతున్నారో మనకి చెప్తున్నారు చిల్డ్రన్. ఒకటి వచ్చేసేసి పంజాబ్ అంటున్నాడు, అండ్ వెస్టర్న్ యూపీ అంటే మనకి ఉత్తరప్రదేశ్లో చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే హార్డ్ రాక్ ప్లాట్యూ ఏరియాస్ ఆఫ్ సెంట్రల్ అండ్ సౌత్ ఇండియా, అలాగే సౌత్ ఇండియాలో గురించి చెప్తున్నాడు, మళ్ళీ సెంట్రల్ పార్ట్లో కూడా చెప్తున్నాడు. ఓకే, మన ఇండియాలో ఉన్న సెంట్రల్ పార్ట్ చూసాం కదా, ఆ సెంట్రల్ పార్ట్లో మనం చూసినట్లయితే ఏమేమి కనిపిస్తాయి చిల్డ్రన్, మధ్యప్రదేశ్, తర్వాత వచ్చేసి గుజరాత్, నెక్స్ట్ వచ్చేసేసి ఒరిస్సా, ఈ ఏరియాస్ కనిపిస్తాయి కదా. ఇలాంటి ఏరియాస్లోని మళ్ళీ వచ్చేసేసి ఇంకేం చెప్తున్నాడు, సమ్ కోస్టల్ ఏరియాస్ అండ్ ద ర్యాపిడ్లీ గ్రోయింగ్ అర్బన్ సెటిల్మెంట్స్. ఎక్కడైతే అర్బన్ సెటిల్మెంట్స్ అన్నవి జరుగుతున్నాయో ర్యాపిడ్గా అంటే చాలా ఫాస్ట్గా అర్బన్ ఏరియాస్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి అని మనం చూసినట్లయితే కోస్టల్ రీజియన్లో అక్కడ ఫామ్ అవుతున్నాయి అంటున్నాడు. ఇలా ఫామ్ అవ్వటం వల్ల ఎక్కువ మంది సెటిలర్స్ వచ్చి అర్బన్ ఏరియాలో సెటిల్ అవటం వల్ల ఏమవుతుందని చెప్తున్నాడు, అక్కడ వాళ్ళందరూ కూడా యూసేజ్ కోసమని వాటర్ యూసేజ్ కోసమని గ్రౌండ్ వాటర్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారని చెప్తున్నాడు అనమాట. ఓకే, ద క్వాలిటీ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఈజ్ డిటరేటింగ్ అలాంగ్ విత్ ద క్వాంటిటీ అంటున్నాడు. చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే గ్రౌండ్ వాటర్ యొక్క క్వాలిటీ అంటే ఆ వాటర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ అనమాట. ఆ వాటర్ వచ్చేసేసి డిటరేటింగ్ అంటున్నాడు, అంటే ఏమైంది, పొల్యూట్ అయిపోతుంది అని చెప్తున్నాడు. మనం అనుకోవచ్చు అసలుకి గ్రౌండ్ వాటర్ ఎందుకు పొల్యూట్ అవుతుంది, ఎలా పొల్యూట్ అవుతుంది, అది ఎర్త్ కదా రీఛార్జ్ చేసుకునేది అనేసి మనం అనుకోవచ్చు కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇన్ 59% ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా, ఈ
59 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న 59% ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా దేన్ని వాడుతున్నాయి అని మనం చూసినట్లయితే గ్రౌండ్ వాటర్నే వాడుతున్నాయి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, దేనికి అన్సేఫ్ ఫర్ డ్రింకింగ్. అయితే ఈ గ్రౌండ్ వాటర్ అన్నది హ్యాండ్ పంప్స్ అండ్ వెల్స్ ఈజ్ అన్సేఫ్ ఫర్ డ్రింకింగ్. వీటిని తాగటము మంచిది కాదు అని చెప్తున్నాడు. ఎందుకు మంచిది కాదు అని మనం చూసినట్లయితే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ కంటెమినేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఫ్రమ్ కెమికల్ ఇండస్ట్రియల్ వేస్ట్. ఇండస్ట్రీ నుంచి వచ్చే కెమికల్స్ వల్ల, మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు చూడండి, ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్. అంటే అగ్రికల్చర్ వల్ల తర్వాత ఇండస్ట్రీస్ వల్ల ఎలాగ వాటర్ పొల్యూట్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. ఎలాగ పొల్యూట్ అవుతుంది అని అంటే కెమికల్స్ని ఫ్యాక్టరీస్లో కానీ ఇండస్ట్రీస్లోని కానీ వాడతారు. అదేవిధంగా మనం చూసినట్లయితే అగ్రికల్చర్లో కూడా కెమికల్స్ని వాడతాం కదా, దాని వలన ఏమవుతుంది అంటున్నాడు, ఈ గ్రౌండ్ వాటర్ అన్నది పొల్యూట్ అయిపోతుంది. ఆ గ్రౌండ్ వాటర్ని డ్రింకింగ్ వాటర్గా వాడటము మంచిది కాదు అని చెప్తున్నాడు. ఆల్ కైండ్స్ ఆఫ్ వేస్ట్ అండ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్. ఇక్కడ మనకేం చెప్తున్నాడు చిల్డ్రన్, ఏవైతే వ్యర్థ పదార్థాల్లో వేస్ట్ ఉందో ఆల్ కైండ్స్ ఆఫ్ వేస్ట్, ఆ వేస్ట్ అన్నీ కూడా ఏం చేస్తున్నారు, వాటర్లో యూజింగ్ టు సింక్ చేసేసేసి డంప్ చేస్తున్నారు అని చెప్తున్నారు. దానివల్ల ఏమైపోతుంది అంటున్నాడు, ఇది గ్రౌండ్ వాటర్లోకి ల్యాండ్కున్న ఒక నేచర్ ఏంటి అని అయితే సక్ చేసుకుంటుంది. అలా సక్ చేసుకోవటం వల్ల ఈ గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఏమైపోతుంది అంటున్నాడు, ఈ టాక్సిక్ అంటే ఏంటి చిల్డ్రన్, విష పదార్థాలు కదా, అలాంటి సబ్స్టెన్స్ వల్ల కూడా ఏమైపోతుంది, వాటర్ అన్నది పొల్యూట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు అంటే, కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, దిస్ ఈజ్ నాట్ ఈజీలీ రివర్సబుల్. ఒకవేళ మనం దీన్ని మొత్తం రివర్స్ చేద్దాము, అంతా సరి చేద్దాము అనేసి అనుకుంటే ఇది జరగని పని. ఎందుకంటే అది గ్రౌండ్ వాటర్, నువ్వు గ్రౌండ్ వాటర్ని నువ్వేమీ చేయలేవు. కాబట్టి దీన్ని రివర్సబుల్ చేయటం అన్నది అసలుకి నాట్ ఈజీలీ, అసలు అది చేయలేము, నెవర్ టు రివర్సబుల్ అనమాట. కాబట్టి నాట్ టు ఈజీలీ అని చెప్తున్నాడు కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, we will see the consequences of this is in the next example. మనకి తర్వాత డిస్కషన్లో వీటి గురించి ఎలా రివర్సబుల్ చేయలేమో, ఎందుకు చేయలేమో అన్నది మనకి చెప్తాడు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే దిస్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ ఇన్ డైరెక్ట్ కాంట్రాస్ట్ టు వాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ స్టాండ్ ఫర్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, అసలుకి ఇలాంటి డెవలప్మెంట్ అనేది దిస్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్, ఇలాంటి ప్యాటర్న్గా డెవలప్ అయ్యే డెవలప్మెంట్ అసలుకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి విరుద్ధం అనేది చెప్తున్నాడు అనమాట. ఓకే, అయితే అసలుకి ఈ డెవలప్మెంట్ అన్నది ఎలా ఉండాలి అని మనకు చెప్తున్నాడు, ప్రజెంట్ మనకి. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, ఫ్యూచర్ జనరేషన్స్కి టు మీట్ దేర్ ఓన్ నీడ్స్, వాళ్ళ నీడ్స్ అన్ని తీర్చే విధంగా ఉండాలి. అలాగే బెటర్ క్వాలిటీ లైఫ్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడున్న జనరేషన్స్కి తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా బెటర్ క్వాలిటీ లైఫ్ ఇచ్చే విధంగా, అంటే బెటర్ వాటర్ని ఇచ్చే విధంగా, గ్రౌండ్ వాటర్ అన్నది వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉండే విధంగా, అది పొల్యూట్ కాకుండా ఉండే విధంగా ఉండాలి అనేసి చెప్తున్నాడు అనమాట. అలా ఉంటేనే అది డెవలప్మెంట్. కానీ ఇలా మనం మొత్తం కూడా డ్రా చేసుకొని దాన్ని డెవలప్ అవ్వటాన్ని డెవలప్మెంట్ అనరు అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, పెస్టిసైడ్స్ ఆర్ యాన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ద మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీస్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీస్. ఇప్పుడు మనము అగ్రికల్చర్ చేయాలి అని అంటే మోడర్న్ మెథడ్స్లో చేయాలి అంటే తప్పకుండా మనం ఏం యూజ్ చేయాలి, ఈ పెస్టిసైడ్స్ అన్నవి యూజ్ చేయాలి. అవి చాలా ఇంపార్టెంట్ అగ్రికల్చర్కి అని చెప్తున్నాడు కదా. అయితే దీన్ని ప్రపోజ్ చేసింది కూడా ఎవరు, వాడొచ్చు అని చెప్పినది ఎవరు అని మనం చూసినట్లయితే ఎన్విరాన్మెంటలిస్ట్స్ మనం చూసినట్లయితే వాళ్ళు కూడా దీన్ని వాడటాన్ని వాళ్ళేమీ అబ్జెక్షన్ చెప్పలేదన్నమాట. అయితే ఎక్కువగా వాడటం వల్ల ఏం జరిగిందని చెప్తున్నాడు ఇక్కడ చూడండి, అనేబుల్ టు అబ్జర్వ్. ఈ ఎన్విరాన్మెంట్ అన్నది అనేబుల్ టు అబ్జర్వ్ ద టాక్సిక్ సబ్స్టెన్సెస్
అనేసి చెప్తున్నాడు అనమాట. అది అంతకంటే మించి ఇంత మోతాదు అని ఉంటుంది కదా, ఆ క్వాంటిటీకి మించి ఎక్కువగా వాడితే ఎన్వైరన్మెంట్ ఏం చేసుకోలేదు, అబ్జర్వ్ చేసుకోలేదు అనేసి చెప్తున్నాడు. అదే ఏ పాయింట్ ఏంటి ఆ పాయింట్కి మించి అబ్జర్వ్ చేసుకోలేదని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇన్ ద ఇయర్ 1972లో రేచెల్ కర్సన్ రోట్ ఇన్ ద బుక్, ఆమె ఒక బుక్ రాసిందని చెప్తున్నారు. ఆ బుక్ పేరేంటి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ సైలెంట్ స్ప్రింగ్. ఈ సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ రాసింది అంటారు. ఇక్కడ చూడండి మనకు ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, సైలెంట్ స్ప్రింగ్, రేచెల్ కర్సన్. ఓకే, ఆమె రాసిన బుక్ అనమాట. ఆమె సైలెంట్ స్ప్రింగ్ అని ఎందుకు పెట్టింది అని మనం చూసినట్లయితే, సైలెంట్గా ఈ ఎన్విరాన్మెంట్ అన్నది చేంజ్ అయిపోయి అన్నీ కూడా అంతమైపోతున్నాయి, అంటే అన్ని అనేసి ఎండ్ అయిపోతున్నది లైఫ్ స్టైలు. తర్వాత హ్యూమన్ బీయింగ్సే కానీ బర్డ్సే కానీ అన్నీ కూడా నశించిపోతున్నాయి అనేసి ఈ బుక్లో రాశారనమాట. దానికి ఇంపార్టెంట్గా దేనికి గురించి రాశారు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ స్ప్రేయింగ్ డిడిటి స్ప్రే గురించి ఆమె దాని గురించి చెప్పింది. ఈ డిడిటి స్ప్రే దేనికి వాడతారు అని మనం చూసినట్లయితే మస్కిటోని కంట్రోల్ చేయటానికి ఈ స్ప్రేని వాడతారనమాట. అయితే ఈ స్ప్రే వాడటం వల్ల ఏమవుతుందని చెప్తున్నాడు, ఆన్ బర్డ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏర్పడుతుంది అని చెప్తున్నది. ఎలాగ ప్రాబ్లం ఏర్పడుతుంది అని మనం చూసినట్లయితే, ఎక్కువగా కెపాసిటీలో ఆ స్ప్రే వాడినప్పుడు వాటర్ మీద కానీ, తర్వాత వచ్చేసి మీరు ఎప్పుడు చూసే ఉంటుంటారు కదా చిల్డ్రన్, మస్కిటో స్ప్రేని ఎక్కువగా ఎక్కడ స్ప్రే చేస్తారు, ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ స్ప్రే చేస్తారు. అలా వాటర్ మీద స్ప్రే చేసుకుంటా వెళ్ళిపోతే ఏమవుతుంది అంటుంది, కొన్ని రోజులకి అది ఆ స్ప్రే అంతా కూడా దాని లోపల అది డంప్ అయిపోయి ఉంటుంది అని చెప్తుంది. అలా డంప్ అయిపోయి ఉన్న స్ప్రే వల్ల ఏం ఏర్పడుతుంది అంటున్నది ఇక్కడ చూడండి, దస్ ద పాయిజన్ ఇన్ డిటిపి గెట్ ద డిపాజిట్. అలా డిపాజిట్ అయినప్పుడు ఆ స్ప్రే ఎక్కువగా మారిపోతుంది అంటున్నాడు. అది మారినప్పుడు ఎలాగ ఏ బాడీస్లోకి వెళ్తాయి, వాటర్లో ఉండేవి ఏంటి చిల్డ్రన్, ఫిషెస్. కాబట్టి ఫిష్ బాడీలోకి వెళ్ళిపోతాయి అంటుంది. అలాగే మనం చూసినట్లయితే ఆ ఫిషెస్ని ఏవైతే బర్డ్స్ ఉంటాయో అవి తిన్నప్పుడు ఏమవుతుంది అంటుంది, అంటే సెవరల్ ఫిషెస్ ఇక్కడ మనకి ఇచ్చాడు కదా, ఈ బర్డ్ ఈట్స్ సెవరల్ ఫిషెస్. ఎక్కువ ఫిషెస్ని బర్డ్ తిన్నప్పుడు ఇది ఏదైతే ఉన్నదో సబ్స్టెన్స్, పాయిజన్ సబ్స్టెన్స్ మస్కిటో కోసం అని వాడింది, అవి మొత్తం కూడా క్వాంటిటీ ఎక్కువైపోయి బర్డ్ బాడీలో బర్డ్స్ అన్నాయి చనిపోతున్నాయి అనేసి చెప్తుంది అనమాట. ఓకే, ఇలాగే ఫిషెస్ మనం తింటే ఏమవుతుంది, మా హ్యూమన్ బీయింగ్స్లో కూడా దాని యొక్క క్వాంటిటీ ఎక్కువైపోతే మన పరిస్థితి కూడా అదే అన్నది చెప్తుంది. అదే మనకి ఇక్కడ కెమికల్ ఇన్సైడ్ ఇన్ ద ఫిషెస్. ఈ ఫిషెస్లో ఏం కనిపించినాయి అని మనం చూసినట్లయితే, ఆమె రీసెర్చ్ వల్ల ఫిష్లో ఎక్కువగా ఇలాంటి కెమికల్స్ అన్నవి స్టోరేజ్ అయి ఉన్నట్లుగా ఆమె కనుగొన్నట్లుగా మనకి చెప్తున్నాడు. ఓకే, ఇంకా ఏం చెప్తున్నాడు అంటే చిల్డ్రన్, రెసిస్టెన్స్ టు డిడిటి స్ప్రే. అసలుకి దేనికి రెసిస్టెన్స్ పవర్ వస్తుందని మనం చూసినట్లయితే, ఇక్కడ రేచెల్ కర్సన్ ఆల్సో షోడ్ దట్ ఇన్సెక్ట్స్ లైక్ మస్కిటోస్ క్విక్లీ డెవలప్డ్. అవి ఏవైతే మస్కిటోస్ ఉన్నాయో అవి ఏమవుతున్నాయి, క్విక్గా డెవలప్ అవుతున్నాయి. దేనివల్ల అని మనం చూసినట్లయితే, మనము వీటిని కంట్రోల్ చేయటం కోసమని వాడే డిడిటి స్ప్రే వల్ల ఇవి ఏం పొందుతున్నాయి అంటున్నాడు, రెసిస్టెన్స్ పవర్ని పొందుతున్నాయని చెప్తున్నాడు. అంటే ఆ మందుని ఎక్కువగా యూజ్ చేయటం వల్ల అవి వాటిలో నుంచి బతకటం అన్నవి నేర్చుకున్నాయని మనకు అర్థమవుతుంది కదా. ఇలాగ ఉండటం వల్ల మనం ఏం చేస్తాం, ఇంకా స్ప్రేని ఎక్కువగా దాన్ని యూజ్ చేస్తాం. ఎక్కువగా యూజ్ చేయటం వల్ల ఏమైందని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ హ్యూమన్ యాక్షన్స్ మనం ఇర్రెస్పాన్సిబుల్గా వాడే వాటి వల్ల ఏం జరుగుతుందని చెప్తున్నాడు, డిస్ట్రాయ్స్ నేచర్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ దెమ్సెల్వ్స్. అంటే హ్యూమన్ బీయింగ్స్ అయిన మనమే ఇలాంటి స్ప్రేల్ని వాడి చంపేసుకుంటున్నాము. కారణం ఏంటి అంటే మనం ఇర్రెస్పాన్సిబుల్గా మనం చేసే యాక్టివిటీస్ వల్లనే అనేసి ఆమె చెప్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్, ఈ పారాగ్రాఫ్ మనం చూసినట్లయితే 1976లో ఇది కేరళలో జరిగిన ఇష్యూని మనకు చెప్తున్నాడు చిల్డ్రన్.
ఆ ఇష్యూ ప్రకారం ఏం చెప్తున్నాడంటే పెస్టిసైడ్ ఎండోసల్ఫాన్ అనే ఈ పెస్టిసైడ్ వల్ల ఇది దేనికి వాడతారు అని మనం చూసినట్లయితే ఈ క్రాప్స్కి వాడతాడని చెప్తున్నాడు. క్రాప్స్ మీద ఏవైతే మనము పురుగు పట్టింది, చేలుకి తెగులు వచ్చింది అని చెప్పుకుంటాం కదా, అలాగా ఈ క్రాప్స్కి వాడే పెస్టిసైడ్స్ అనమాట. దీన్ని వాడినప్పుడు ఏం జరిగిందని చెప్తున్నాడు. అది 15 acres ల్యాండ్ అంట. ఆ 15 acres ల్యాండ్లో ఈ ఎండోసల్ఫాన్ అన్న ఈ పెస్టిసైడ్ని వాడినప్పుడు అది దేని నుంచి వాడారంటున్నాడు, హెలికాప్టర్ నుంచి. ఎందుకంటే 15 acres ల్యాండ్ కాబట్టి హెలికాప్టర్ నుంచి ఆ స్ప్రే చేశారంట. ఇలా స్ప్రే చేసినప్పుడు ఏం జరిగింది అని మనం చూసినట్లయితే కసర్గోడ్ ఇన్ ద నార్త్ పార్ట్ ఆఫ్ కేరళ. ఈ కేరళలో నార్త్ పార్ట్లో ఉన్న ఈ కసర్గోడ్ అనే ఏరియాలో ఏం జరిగిందని చెప్తున్నాడు, ఎయిర్ వాటర్ ఎన్వైరన్మెంట్ అన్నవి మొత్తం కూడా పొల్యూట్ అయిపోయినాయి అంటున్నాడు. ఎందుకు అలా పొల్యూట్ అయిపోయినాయి అని మనం చూసినట్లయితే కంటిన్యూస్గా 25 yearsగా వాళ్ళు ఇలాగే దానికి ఏం చేస్తున్నారు, స్ప్రే చేస్తున్నారు. మరి ముఖ్యంగా అది జీడి మామిడి అని చెప్పుకుంటారు చూడు చిల్డ్రన్, అలాంటి కల్టివేట్ చేసిన ఏరియాలో అనమాట. ఓకే, అయితే అలా ఉండటం వల్ల ఏం జరుగుతుందని అంటున్నాడు, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద స్ప్రేయింగ్ వెరీ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ డెవలప్డ్ ఇన్ ద లోకల్ పీపుల్ అని చెప్తున్నాడు. ఆ లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్న ఎక్కువ వచ్చినాయి అంటున్నాడు. అవి కూడా పర్టికులర్గా ఎవరిలో వచ్చినాయి అంటున్నాడు, పర్టికులర్లీ అగ్రికల్చర్ వర్కర్స్లోనే ఎక్కువగా వచ్చినాయి అంటున్నాడు. మళ్ళీ అలాగే మనం చూసినట్లయితే 5,000 people దాకా కూడా చనిపోయినట్లుగా కనిపిస్తున్నారు. వాళ్ళ యొక్క ఇన్నర్ ఆర్గాన్స్లో ఏమి ఫామ్ అయింది అంటున్నాడు, క్యాన్సర్ అన్నది ఫామ్ అయినట్లుగా మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, అయితే చిల్డ్రన్ ఈ రీసెంట్ ఇయర్స్లో ఈ ఎండోసల్ఫాన్ అనే స్ప్రేని హ్యాస్ బీన్ బ్యాన్డ్ బై ద కోర్ట్ ఆర్డర్. ఎప్పుడైతే కోర్ట్ ఆర్డర్ ఈ స్ప్రేని వాడొద్దు అనేసి బ్యాన్ చేసిందో అప్పటి నుంచి ఈ ఎండోసల్ఫాన్ని యూసేజ్ అన్నది ఆపేశారనమాట, బ్యాన్ చేసేసారు. అలా బ్యాన్ చేసిన తర్వాత నుంచి ఏం జరిగిందని చెప్తున్నాడు, గ్రాడ్యువలీ దేర్ హ్యాస్ బీన్ ఫెల్ ఇన్ డిసీజెస్ అన్నాయి రావటం అనేది తగ్గిపోయినాయి అంటున్నాడు. అండ్ ఏ జనరల్ ఇంక్రీజ్ ఇన్ వెల్ బీయింగ్, వాళ్ళందరికి కూడా వాళ్ళ హెల్త్ కండిషన్ అన్నాయి ఇంక్రీజ్ అవటం అన్నది మనకి కనిపిస్తుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, అసలుకి ఈ పెస్ట్ మీద ఈ పెస్టిసైడ్స్ ఎంతవరకు అసలుకి ఎఫెక్ట్ చూపిస్తాయి అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఓన్లీ 1% ఆఫ్ ద పెస్టిసైడ్స్ యాక్చువల్లీ యాక్ట్ ఆన్ ద పెస్ట్. ఇవి ఏవైతే తెగుళ్ళు ఉన్నాయో ఈ పెస్టిసైడ్స్ మనం వాడేది ఎందుకు, ఈ పెస్టుల మీద కోసమే కదా, అంటే ఈ తెగుళ్ళ మీదకే. కాబట్టి ఇవి ఎంతవరకు వాటి మీద చూపిస్తాయి యాక్షన్ అని మనం చూసినట్లయితే ఓన్లీ 1% మాత్రమే చూపిస్తాయని చెప్తున్నాడు. ఓకే, అయితే మిగతా పర్సెంట్ అంతా దేని మీద చూపిస్తుంది అని మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తారు చూడండి, అవర్ సిస్టమ్ త్రూ ఫుడ్, వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్. మిగతా పర్సెంట్ మొత్తం కూడా వాటర్ మీద, ఫుడ్ మనం తినే ఆహారం మీద, తర్వాత వచ్చేసేసి ఈ ఎన్విరాన్మెంట్ మీదే అది చూపిస్తుంది దాని ఎఫెక్ట్ని అని చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇందులో ఈ క్వశ్చన్ వచ్చి చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఈ క్వశ్చన్ మనం చూసినట్లయితే ద కోర్ట్ ఆర్డర్ బ్యానింగ్ ద యూజ్ ఆఫ్ ఎండోసల్ఫాన్ ఆర్గ్డ్ దట్ ద పెస్టిసైడ్ వయలేటెడ్ ద రైట్ టు లైఫ్. ఈ పెస్టిసైడ్ వాడటం వల్ల ఏది వయలేట్ అయినది అని మనకి చెప్తున్నాడు, రైట్ టు లైఫ్. మనకి ఇవి ఏంటి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ మన ఫండమెంటల్ రైట్స్ కదా, అలాంటి మన ఫండమెంటల్ రైట్స్లో ఒక రైట్ అయిన రైట్ టు లైఫ్ అంటే ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది అన్నది కదా చెప్పుకుంటాం మనం. అది వచ్చేసేసి దేంట్లో చెప్తాడు మన కాన్స్టిట్యూషన్లో, ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నాడు. అంటే మనకి ఆర్టికల్లో 21st ఆర్టికల్ వచ్చేసేసి ఏంటి అని మనం చూసినట్లయితే రైట్ టు లైఫ్, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది అన్నది కదా. అయితే ఈ హక్కు ఏమైంది అంటున్నాడు, ఈ రైట్ అన్నది వయలేట్ అయింది అని చెప్తున్నాడు. ఎందుకు వైలేటెడ్ అయింది అని మనం చూసినట్లయితే, కెన్ యూ డిస్క్రైబ్ హౌ యూజ్ ఆఫ్ ద ఎండోసల్ఫాన్ హ్యాడ్ వైలేటెడ్ పీపుల్స్
రైట్ టు లైఫ్. ఎందుకు అలా అయ్యింది నీవే అనేసి మనల్ని అడుగుతున్నాడు కదా. ఎందుకు అయింది అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, వైలేట్ అయినట్లుగా మనకి ఎందుకు రైట్ టు లైఫ్ అన్నది వైలేట్ అయినట్టుగా అనిపిస్తుంది, ఎందుకు కోర్ట్ దాన్ని బ్యాన్ చేసింది అని మనం చూసినట్లయితే మన అందరికీ తెలుసు, మనం ఆల్రెడీ డిస్కషన్లో చూసాం. అవేంటి చిల్డ్రన్? ద కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ రైట్ టు లైఫ్ అండర్ ద ఆర్టికల్ 21 ఆఫ్ ఇట్. మనకి రైట్ టు లైఫ్ అన్నది మన యొక్క రైట్ని ఎవరు చూసేది, మనకి గ్యారంటీ ఇచ్చేది ఎవరు అంటే మన కాన్స్టిట్యూషన్. అలాగే మనకి కోర్టులు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ దేని ద్వారా అంటే కోర్టు ద్వారా, లా ద్వారా మనకి మన రైట్ని మనం పొందే విధంగా మనకి అవి రక్షణ కల్పిస్తాయి కదా. అంటే ఏంటి, చనిపోతున్నారంటే ఏంటి, అవి రక్షణ గ్యారంటీ ఇయ్యలేకపోతుంది మన కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఆ బ్యాన్ చేసింది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే దీనివల్ల ఇలాంటి ఎండోసల్ఫాన్ వాడటం వల్ల మనం ఇంకేం చెప్పుకున్నాము, ఆల్రెడీ 5,000 మెంబర్స్ దాకా అక్కడున్న పీపుల్ అందరూ చనిపోయారని చెప్పుకున్నాం. అలాగా వచ్చేసేసి క్రాప్స్ మీద ఎంత పర్సెంట్ దాకా అవి చేస్తున్నాయి అని చూసినట్లయితే, యాక్షన్ ఇస్తున్నాయి అంటే ఓన్లీ 1%. మిగతా పర్సెంట్ అంతా కూడా దేని మీద పడుతుంది అని మనం చూసినట్లయితే అది ఎన్విరాన్మెంట్ మీద, వాటర్ మీద, తర్వాత వచ్చేసేసి ఫుడ్ మీద మాత్రమే అది ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని మనం చెప్పుకున్నాం కదా. అలాగే మనం చూసినట్లయితే అలాగ అసలుకి ఎందుకు ఈ సల్ఫాన్ అన్నది ఎందుకు అసలుకి అంతగా ఎక్కువగా డ్యామేజ్ని ఇచ్చింది, చనిపోతాయి అంతగా అని మనం చూసినట్లయితే అది 25 years నుంచి కంటిన్యూగా యూస్ చేయటం వల్ల అలా జరిగింది కదా. అలాగే ఇంకా మనం చూసినట్లయితే అది కేవలం డెత్స్ రేట్కే కాకుండా ఇన్నర్ ఆర్గన్ బాడీస్లో కూడా మనం ఏమని చెప్పుకున్నాం, చాలా మందికి క్యాన్సర్ అన్నది రావటానికి కూడా కారణం అవుతుందని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇది ఒక వైలేటెడ్గా ఎందుకు అయ్యింది అని అంటే, చాలా మంది చనిపోతున్నారు, చాలా మందికి అది యూస్ చేయటం వల్ల హెల్ప్ చేసేదానికంటే కూడా నష్టమే ఎక్కువగా వస్తుంది. కాబట్టి అది వైలేటెడ్గా మారింది. ఫస్ట్ మరీ ముఖ్యంగా రైట్ టు లైఫ్ అన్నది కాన్స్టిట్యూషన్ ద్వారా మనకి ఇవ్వాలి కాబట్టి అక్కడ చనిపోయారు కాబట్టి దీన్ని బ్యాన్ చేశారు. ఓకే, పీపుల్స్ రైట్స్ ఓవర్ ద ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు చిల్డ్రన్, పీపుల్కి ఎన్విరాన్మెంట్ మీద ఎలాంటి రైట్స్ ఉన్నాయి అన్నది మనకి చెప్తున్నాడు. ఎలాంటి రైట్స్ ఉన్నాయి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, టుడే దేర్ ఆర్ కౌంట్లెస్ కేసెస్ వర్ అటెంప్ట్స్ at modern development have caused large scale of environment problems. అయితే ఈ మోడ్రానిటీ అన్న ఉద్దేశంతో మనం దేన్ని డిస్టర్బ్ చేస్తున్నాము అని చెప్తున్నాడు, ఎన్విరాన్మెంట్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం, అందువల్ల ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. అందులో వచ్చేసి లార్జ్ స్కేల్ ఆఫ్ కౌంట్లెస్ కేసెస్ అన్నాయి. ఈ ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేస్తున్నారు అనేసి చాలా మంది కేసులన్నీ పెడుతున్నారు అనేసి చెప్తున్నాడు అనమాట. అవేంటో ఇక్కడ మనం చూద్దాం. ఓకే, The Narmada Valley Development Project is the single large river development scheme in India. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఈ నర్మదా వ్యాలీ అన్నది డెవలప్మెంట్లో వచ్చేసేసి ఎలాంటి ప్రాజెక్ట్ అంటున్నాడు, లార్జ్ రివర్ డెవలప్మెంట్ స్కీమ్ ఇన్ ఇండియా. అది స్కీమ్ ద్వారాగా ఈ రివర్ మీద డెవలప్మెంట్ కోసం అనేసి నిర్మింపబడుతున్న ఒక డ్యామ్ అని చెప్తున్నాడు. ఓకే, ఆ డ్యామ్ వచ్చేసేసి ఏంటి, ఆ డ్యామ్ దేనికోసం అనేసి మరీ ముఖ్యంగా ఎంత ఇంపార్టెన్స్ అయిందని మనం చూసినట్లయితే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలోనే ఇది ఒక విద్యుత్తు అంటే ఎలక్ట్రిసిటీ కదా, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్ట్ అనమాట. ఓకే, అంటే ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్ట్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కీమ్ ద్వారా ఇండియా అదేంటి డెవలప్మెంట్ కోసం అనేసి వాడుతున్నారు. ఆ డెవలప్మెంట్లో ఏవేవి వస్తాయని మనకు చెప్తున్నాడు, జనరేట్ పవర్ అన్నది అంటే ఎలక్ట్రిసిటీ అన్నది పవర్ అన్నది వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ప్రొవైడ్ ఇరిగేషన్. అలాగే డ్యామ్ కట్టడం వల్ల ఏమవుతుంది, వాటర్ని స్టోరేజ్ చేసుకుని ఇరిగేషన్కి అంటే అగ్రికల్చర్కి కూడా దాన్ని యూస్ చేసుకోవచ్చు అని. ఇంకా ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, అండ్ హెల్ప్ విత్ ద ఫ్లడ్స్ కంట్రోల్. ఏదైతే ఎక్కువగా వర్షాలు
వర్షాలు పడినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం విలేజెస్, తర్వాత వచ్చేసేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ మొత్తం కూడా ఫ్రెష్ అవుట్ అయిపోతాయి కదా, కొట్టుకుపోతాయి కదా. అలాంటి వాటిని అన్నిటిని కూడా కంట్రోల్ చేయొచ్చు అన్న ఉద్దేశం కోసం అనేసి ఈ ప్రాజెక్ట్ అన్నది లార్జ్ ప్రాజెక్ట్గా మనకి కనిపిస్తుంది. అది కూడా డెవలప్మెంట్ అవుతుంది ఇండియా కూడా అన్న ఉద్దేశంతో కట్టబడుతున్న ఒక ప్రాజెక్ట్ అనమాట. ఓకే, such as project which involves the construction of more than 3,000 large and small dams. అయితే ఈ నర్మదా వ్యాలీలో, ఈ నర్మదా రివర్ పైన ఎన్ని డ్యామ్స్ కడుతున్నారని మనకు కనిపిస్తుంది చిల్డ్రన్? 3,000 దాకా లార్జ్ అండ్ స్మాల్ డ్యామ్స్ అన్నవి వీళ్ళు ఏం చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్తున్నాడు. ఆర్ ఇమాన్స్ అంటున్నాడు. ఇమాన్స్ అంటే ఏంటి చిల్డ్రన్? అపార్థాలు. ఓకే, అయితే ఈ ఇమాన్స్ ఎందుకు వచ్చినాయి అని మనం చూసినట్లయితే, ద లార్జ్ ఆఫ్ ద డ్యామ్ కన్స్ట్రక్షన్ ఈజ్ ద సర్దార్ సరోవర్. ఈ సర్దార్ సరోవర్ అన్న డ్యామ్ వచ్చేసి ఈ నర్మదా వ్యాలీలో ఇది వచ్చేసి బిగ్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, అయితే లార్జ్ ప్రాజెక్ట్ అని మనకు చెప్తున్నాడు కదా, అది వచ్చేసి నేమ్ కూడా ఇచ్చాడు మనకి, సర్దార్ సరోవర్, విచ్ ఫ్లడ్ మోర్ దాన్ 37,000 hectares ఆఫ్ ఫారెస్ట్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్? ఎప్పుడు కూడా ఫ్లడ్కి గురి అవుతుంది, వాష్ అవుట్ అవటానికి గురి అయ్యే ప్రాంతం ఏంది అని మనం చూసినట్లయితే ఈ డ్యామ్ కట్టిన చోటే అని చెప్తున్నాడు. అది కూడా ఎన్ని హెక్టర్స్ ఉందని చెప్తున్నాడు? 37,000 hectares ఆఫ్ ఫారెస్ట్ ఉంది. దాంతోపాటు ఇంకా ఏముందంటున్నాడు? అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంది అంటున్నాడు. ఓకే, ఇలాంటి ఏరియాలో ఎవరున్నారని మనకు చెప్తున్నాడు చిల్డ్రన్? మోర్ దాన్ 500,000 పీపుల్, అంటే 5 lakhs మెంబర్స్ దాకా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారని చెప్తున్నాడు అనమాట. డిస్ట్రాయింగ్ సమ్ ఆఫ్ ఇండియన్స్ మోస్ట్ ఫెర్టైల్డ్ ల్యాండ్. ఈ ల్యాండ్ వచ్చేసి ఎలా కనిపిస్తుంది అని అంటే మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్, అంటే అగ్రికల్చర్కి బాగా అనువైన ల్యాండ్గా మనకి కనిపిస్తుంది. అలాగే అక్కడ వచ్చేసి 5 lakhs మెంబర్స్ దాకా పీపుల్ కూడా అక్కడ నివసిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఇది ఎక్కువగా ముంపుకు గురవుతుంది కాబట్టి ఫ్రెష్ అవుట్ అవ్వకుండా ఉండటం కోసం అనేసి ఈ సర్దార్ సరోవర్ అనే ప్రాజెక్ట్ అన్నది ఇక్కడ కడుతున్నారనమాట. అయితే ఇలా కట్టొద్దు అనేసి వాళ్ళు ఏమని అంటున్నారు, ఎవరికి ప్రాబ్లంగా అనిపించింది అని మనం చూసినట్లయితే ఆదివాసీస్ అండ్ దళిత్, ఎవరికి ఇది నచ్చట్లేదు, ప్రాబ్లంగా ఉంది, థ్రెడ్గా ఉందని మనం చూసినట్లయితే ఆదివాసీలకు, దళితులకు ఉంది అంటున్నాడు. అంటే ఏంటి చిల్డ్రన్? మనకు అర్థమైంది, ఈ నర్మదా వ్యాలీలో ఉన్న వాళ్ళు ఎవరు అక్కడ జీవిస్తున్నవారు అని మనం చూసినట్లయితే ఆదివాసీలు, మళ్ళీ దళితులు ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. వాళ్ళకి అలా అక్కడ ఎలా ఉందని మనం చెప్పుకున్నాము, ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం. అది ఫెర్టైల్ సాయిల్ ల్యాండ్ అని చెప్పుకున్నాము, అలాగే ఫారెస్ట్ ఉందని చెప్పుకుంటున్నాము, తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉందని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఉన్న ఆదివాసులు, దళితులు ఏం చేస్తున్నారు? ఆ ఫారెస్ట్లో ఉండే ఫ్రూట్స్తోని వాళ్ళకి కావలసిన అగ్రికల్చర్ ల్యాండ్తోని వాళ్ళకి లైఫ్ ఏదైతే ఉన్నదో అది లీడ్ చేస్తున్నారని మనకు అర్థమైపోతుంది కదా, ఎందుకంటే అది ఫెర్టైల్ సాయిల్ కాబట్టి. ఓకే, అయితే వాళ్ళు వేటిని వద్దని చెప్తున్నారు? ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ కోసం అనేసి నర్మదా వ్యాలీలో ఈ ప్రాజెక్ట్ అన్నది స్టార్ట్ చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ ఏవేని మనం చెప్పుకున్నాం? జనరేటెడ్ పవర్ కోసమని, తర్వాత వచ్చేసి ఇరిగేషన్ కోసమని, తర్వాత ఫ్లడ్స్ కంట్రోల్ కోసమని, ఈ మూడిటి కోసం అనేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడున్న ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేసి ల్యాండ్స్ అన్నీ తీసేసుకొని ప్రాజెక్ట్ అన్నది స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. ఇది నచ్చంది ఎవరికి అంటే ఆదివాసీలకి, దళితులకి. అయితే ఎందుకు నచ్చలేదు, వాళ్ళు దాన్ని ఎందుకు థ్రెడ్గా ఫీల్ అవుతున్నారు అన్నది మనకి ఇక్కడ ఒక లెటర్ రాసినట్లుగా కనిపిస్తుంది. దీన్ని చూద్దాం. ఓకే, ద ఫాలోయింగ్ లెటర్ వాజ్ రిటన్ బై బాబా మహలియా అన్న ఆయన ఈ లెటర్ రాశాడని చెప్తున్నాడు చిల్డ్రన్. ఆయన వచ్చేసేసి ఏ విలేజ్ అని మనకు చెప్తున్నాడు? ఇక్కడ మనకు చూసినట్లయితే జల్సింది విలేజ్లో ఆయన ఉంటాడనమాట. ఆ జల్సింది విలేజ్ వచ్చేసి ఏ డిస్టిక్ అని మనకు చెప్తున్నాడు? జబువా డిస్టిక్ అని చెప్తున్నాడు. జబువా డిస్టిక్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇన్ 1994. ఓకే, ఈ 1994లో మనం చూసినట్లయితే బాబా మహలియా అన్న ఆయన ఏం చేశాడు? ఒక లెటర్ అన్నది చీఫ్ మినిస్టర్కి రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. అది ఎప్పుడు అని మనం చూసినట్లయితే 1994లో. అయితే ఆయన రాసిన లెటర్ ఏ లాంగ్వేజ్లో ఉందని చెప్తున్నాడు చిల్డ్రన్?
బిలాలా అన్నది ఏంటి అని అంటే ఈ ఆదివాసీస్ అండ్ దళిత్స్ యొక్క లాంగ్వేజ్ అనమాట. ఓకే, వాళ్ళ లాంగ్వేజ్ ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ట్రాన్స్లేటెడ్ ఇంటూ హిందీ, దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారంటున్నాడు. ఇది ఏదైతే ట్రాన్స్లేట్ చేశారో అది మనకి మనకి నెక్స్ట్ పేజ్లో కనిపిస్తుంది అనమాట. అయితే ఈ లెటర్లో ఏముంది అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఇట్ క్వశ్చన్స్ ద వెరీ ఐడియా ఆఫ్ డెవలప్మెంట్. దేన్ని క్వశ్చన్ చేసింది ఈ లెటర్ అని మనం చూసినట్లయితే డెవలప్మెంట్ని క్వశ్చన్ చేసే విధంగా ఉన్న లెటర్ అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ లెటర్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే చిల్డ్రన్, మనం ఈ లెటర్ చూసినట్లయితే ఈ లెటర్ ఫస్ట్లో మనకి ఏం కనిపెడుతుంది, డియర్ దిగ్విజయ్ సింగ్ జీ అంటే ఈ దిగ్విజయ్ సింగ్ ఎవరని మనం చూసినట్లయితే చిల్డ్రన్, నేను వచ్చేసేసి మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ అంటే సీఎం అనమాట. ఓకే, అయితే ఈ సీఎంకి ఎవరు రాస్తున్నారు అని మనం చూసినట్లయితే వి ద పీపుల్ ఆఫ్ జల్సింది విలేజ్. ఈ జల్సింది విలేజ్లో ఉన్న జబువా డిస్టిక్లో ఉన్న పీపుల్ అందరు కూడా ఏం రాశారు చిల్డ్రన్, రైటింగ్ ద లెటర్. ఈ లెటర్ అన్నది రాశారు. ఎవరికి రాశారు అని మనం చూసినట్లయితే ఆ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఉన్న ఆ చీఫ్ మినిస్టర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయనకి రాసినట్లుగా కనిపిస్తుంది. అయితే ఏమని రాశారని మనం చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు చిల్డ్రన్, వీఆర్ పీపుల్ ఆఫ్ రివర్ బ్యాంక్. మేము ఈ నదీ తీర ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళము. వి లివ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద గ్రేట్ నర్మదా. ఈ నర్మదా రివర్ నదీ తీరంలో నివసించే వాళ్ళం. అయితే 1994లో వచ్చేసి ఏం చెప్తున్నాడు, అవర్ విలేజ్ జల్సింది విల్ బీ ద ఫస్ట్ విలేజ్ ఇన్ మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్లో ఫస్ట్ విలేజ్ ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టడానికి సెలెక్ట్ చేసుకున్న విలేజ్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, అలాంగ్ విత్ అస్ మేము మాతో పాటు 4 and 5 విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ వచ్చేసేసి మనకి ఏమేమి చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే సర్కాజా, కరక్సిల తర్వాత వచ్చేసేసి అకాడియా, ఇవన్నీ కూడా 4 or 5 విలేజెస్ అన్నీ కూడా ఏమవుతున్నాయి అంటున్నాడు, ముంపుకు గురి అవుతున్నాయి, ఫ్లడ్స్కి గురి అవుతున్నాయి అని చెప్తున్నాడు. వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్, వాళ్ళ హోమ్స్, తర్వాత వాళ్ళు కూడా ఏమైపోతున్నారు, అందులో నీళ్ళల్లోనే మునిగిపోతున్నారు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు, ఈ డ్యామ్ కోసమని వాళ్ళు ఎప్పుడైతే డిగ్ చేస్తారో, డ్యామ్ కట్టాలంటే చాలా వరకు డీప్గా డిగ్ చేసుకోవాలి కదా చిల్డ్రన్. అలాగే ఎన్నో ఎకర్స్ని వాళ్ళు తీసుకుంటారు కదా, అలా తీసుకున్నప్పుడు అలా డిగ్ చేయటం కోసం అనేసి ఈ వర్క్ జరుగుతున్నప్పుడు ఏమైపోతుంది అంటున్నాడు, దానికి పక్కనున్న విలేజెస్ అన్నీ కూడా ముంపుకి గురైపోతున్నాయి, మునిగిపోతున్నాయి అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఏం చెప్తున్నారు చిల్డ్రన్, ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారో మనం చూసినట్లయితే యూ అండ్ ఆల్ దోస్ హూ లివ్ ఇన్ సిటీస్. మీరు అలాగే మీతో పాటు ఎంతోమంది సిటీలో నివసించే వాళ్ళు. థింక్ దట్ వీ who live in the hills are poor and backward like a apes. అంటే యాప్స్ అంటే ఏంటో ఏమి లేదు చిల్డ్రన్, కోతులు అని అర్థం. ఓకే, అంటే ఎవరైతే మేము ఉన్నామో ఈ నర్మదా వ్యాలీలో మమ్మల్ని మీరు ఏమని థింక్ చేసుకుంటున్నారు, మీరు థింక్ చేసుకుంటున్నారు, మేం కాదు అన్న ఉద్దేశం అనమాట. మీరు థింక్ చేసుకుంటుంది ఏంటంటే వాళ్ళు కొండ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, పూర్ అంటే బీదవాళ్ళు, మళ్ళీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు, అలాగే వాళ్ళు ఇంకా ఏ విధంగా కనిపిస్తున్నారు, కోతులు లాంటి వాళ్ళు అనేసి మీరు మమ్మల్ని ఏం చేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే గో టు ద ప్లాన్ ఆఫ్ గుజరాత్కి మిమ్మల్ని పంపిస్తామని చెప్తున్నారు. కానీ అది అన్నది అసలుకి జరగట్లేదని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫైటింగ్ ఫర్ 8 years నుంచి దానికోసం అనేసి వీళ్ళు ఫైట్ చేస్తున్నారంట. ఓకే, అయితే ఈ ఫైట్ చేసేటప్పుడు ఏమని చెప్తున్నారు చిల్డ్రన్, లాఠీ బ్లోస్, వీళ్ళ మీద ఎన్నోసార్లు పోలీసులు ఏం చేశారు, లాఠీతో కొట్టారని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, బీన్ టు జైల్ సెవరల్ టైమ్స్, అలాగే ఎన్నోసార్లు వీళ్ళు జైలుకి వెళ్ళినట్లుగా మనకి కనిపిస్తుంది కదా. అలాగే మనం చూసినట్లయితే అంజన్వర్ విలేజ్, ఈ అంజన్వర్ విలేజ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎన్నోసార్లు ఉన్నట్లుగా, అలాగే వాళ్ళ హోమ్ తర్వాత వచ్చేసి వాళ్ళ ఫీల్డ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేసినట్లుగా మనకి చెప్తున్నారు. ఓకే, ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక క్వశ్చన్ చేస్తున్నారు చిల్డ్రన్. ఆ క్వశ్చన్ ఏంటని మనం చూసినట్లయితే, ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ దట్ అవర్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇన్ గుజరాత్, then why aren't all of us
ఈవెన్ నౌ రెడీ టు గో దేర్. మరి నిజంగా అక్కడికి వెళ్తే మా పరిస్థితి బాగుంటుంది ఉండేటట్లుగా అయితే మాలో ఎంతోమంది అక్కడికి వెళ్ళటానికి ఎందుకు సిద్ధంగా లేరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఎందుకు లేరు అంటే మనం చూసినట్లయితే వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వట్లేదు. దానికి తోడు ఆదివాసీలు అంటే మనకు తెలుసుగా చిల్డ్రన్, ఆది నుండి అడవుల్లోనే ఉండేటోళ్ళు, వాళ్ళకి ఆ నేచరే తర్వాత ఆ అట్మాస్ఫియరే వాళ్ళకి నచ్చుతుంది కానీ ఇటువైపు నచ్చదు. దానికి తోడు దళితులు ఆదివాసీలు అని అంటే సిటీ వాళ్ళు ఎలా చూస్తారు, వాళ్ళని అన్టచబుల్గా చూడొచ్చు. మళ్ళీ అలాగే మనం చూసినట్లయితే సిటీలో ఉన్న వాళ్ళు పాష్గా ఉంటారు, వీళ్ళ యొక్క కల్చర్ ట్రెడిషన్స్ వీళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళ కల్చరల్ ట్రెడిషన్స్ వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అది మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే గవర్నమెంట్ వెళ్ళమని చెప్తుంది కానీ వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ అన్నవి వాళ్ళకి ఎలా చేయట్లేదని మనకు అర్థమవుతుంది కదా. అలాగే మనం చూసినట్లయితే నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసినట్లయితే టు యూ అఫీషియల్స్ అండ్ పీపుల్ ఆఫ్ ద టౌన్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చూడండి, మీరు మీ సిటీస్ మీ టౌన్లో ఉండే పీపుల్, తర్వాత వచ్చేసేసి అఫీషియల్స్ అంటే ఎవరు చిల్డ్రన్, ఆఫీషియల్స్ అంటే ఆఫీసర్స్ ఉంటారు కదా, అధికారులు, వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారని చెప్తున్నాడు. అవర్ ల్యాండ్ లుక్స్ హిల్లీ అండ్ ఇన్హాస్పిటబుల్ అంటే ఏంది, ఒక కరెక్ట్గా ఉండే ప్లేస్ కాదు నివసించటానికి అనే ఏరియా అనమాట. ఓకే, బట్ వీ ఆర్ వెరీ సాటిస్ఫై విత్ ద లివింగ్ ఇన్ దిస్ ఏరియా. కానీ మేము ఇక్కడ నివసించడానికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్తున్నాడు. ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ నర్మదా విత్ అవర్ ల్యాండ్ అండ్ ఫారెస్ట్. మేము మా ఫారెస్ట్లో తర్వాత మా ల్యాండ్లో ఉండటానికి మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్తున్నారు అనమాట. మీరు అనుకుంటారు కానీ హిల్లీ ఏరియా అది వీళ్ళు పూర్లో ఉన్న వాళ్ళు, తర్వాత వచ్చేసి వీళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళు కోతులు లాంటి వాళ్ళు, వీళ్ళకి అసలుకి కరెక్ట్ అయిన ఆశ్రమం లేదు అనేసి వసతి గృహాలు లేవు అన్న టైప్లో మీరు అనుకుంటారు. కానీ మాకు మాత్రం అది చాలా సేఫ్టీ ప్లేస్గాను తర్వాత వచ్చేసేసి వాళ్ళకి నచ్చిన ల్యాండ్గా వాళ్ళకి కనిపిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది కదా. ఇంకా ఏమంటున్నారు, ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారు చిల్డ్రన్, వీ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ జనరేషన్స్. అంటే మా పూర్వీకుల కాడ నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము అని చెప్తున్నారు. అయితే వాళ్ళ జనరేషన్లో వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఏం చేశారని చెప్తున్నాడు, క్లియర్ ఫారెస్ట్ని క్లియర్ చేసి అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే వర్షిప్డ్ గాడ్స్, అక్కడే గాడ్ని వర్షిప్ చేయటం అన్నది కూడా వాళ్ళు నేర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఇంకేం చెప్తున్నాడంటే, యూ థింక్ వీ ఆర్ పూర్, మీరు అనుకుంటారు మేము పూర్ అనేసి, కానీ ఏమని చెప్తున్నారు చూడండి, వీ ఆర్ నాట్, కానీ వీ ఆర్ నాట్ పూర్, కానీ మేము బీదవాళ్ళము కాదు, మేము పేదవాళ్ళమని మీరు అనుకుంటారు కానీ మేము కాదు అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నాడు, కన్సిస్టెడ్ అవర్ ఓన్ హౌసెస్ వర్ వీ లివ్, మా ఇళ్లను మేమే కట్టుకున్నామని చెప్తున్నారు చిల్డ్రన్. అలాగే మా అగ్రికల్చర్ మేమే చేసుకుంటున్నామని చెప్తున్నారు. వాళ్ళు వచ్చేసి ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఫార్మర్స్ అని చెప్పుకుంటున్నారు. అలాగే వాళ్ళు ఎలాంటి దాని మీద అగ్రికల్చర్ చేస్తారు అని అంటే ఓన్లీ ద రెయిన్, ఈ రెయిన్ మీదే వాళ్ళు ఆధారపడి అగ్రికల్చర్ చేస్తారు. అది కూడా ఆ రెయిన్ ఎంత పడితే అంతతోనే ఎలాగ కల్టివేట్ చేయాలో కూడా వాళ్ళకి తెలుసు అని చెప్తున్నారు అనమాట. ఓకే, అయితే ఆ ల్యాండ్లో ఏమేమి కల్టివేట్ చేస్తారని మనం చూసినట్లయితే, ఆన్ దట్ వి గ్రో బాజ్రా, జవార్, మైజ్, బోడి, బేట్, సౌవి, కాద్రి, చెన్నా, మౌత్, ఉర్ది, సెసమి అండ్ గ్రౌండ్నట్. ఇవన్నీ కూడా ఏంటి చిల్డ్రన్, వాళ్ళు కల్టివేట్ చేసే గ్రెయిన్స్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాప్స్. వీ హ్యావ్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాప్స్. ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాప్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటున్నారు, పండిస్తారు అనేసి చెప్తున్నారు. అలాగే మా ఆహారం అంతా వీటి నుంచే, వాళ్ళ యొక్క ఫుడ్ ఏదైతే ఉంటుందో వి కీప్, వాళ్ళు ఏం చేసుకుంటున్నాడు, వేరింగ్ దెమ్ అండ్ ఈట్, వాళ్ళ ఫుడ్ అంతా కూడా ఇవే అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇంకేం చెప్తున్నారంటే చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక క్వశ్చన్ వాళ్ళు అడుగుతున్నారు, వాట్ గ్రోస్ ఇన్ గుజరాత్.
గుజరాత్లో మేము అసలుకి ఏం గ్రో చేయాలి, ఏం కల్టివేట్ చేయాలి? వీట్, జవార్, తువార్ అండ్ రెడ్ గ్రామ్ అండ్ సమ్ కాటన్. అంటే ఇక్కడ మనకి 4 వరకే కనిపిస్తున్నాయి కదా. అవి కూడా ఏమని చెప్తున్నారు చిల్డ్రన్? లెస్ టు ఈట్, మోర్ టు సేల్. ఈ వీళ్ళు చెప్పిన క్రాప్స్ అన్నీ కూడా ఏంటి అని మనం చూసినట్లయితే అవి తినటానికి పనికొచ్చేవి కాదు, సేల్ చేసుకోవటానికి. అంటే మేము తక్కువ తిని ఎక్కువ సేల్ చేసుకునే వాటిని కల్టివేట్ చేయాలా అనేసి అడుగుతున్నారు. అలాగే వాళ్ళు ఆ నర్మదా వ్యాలీలో ఏం చేస్తారు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, వి కల్టివేట్ ఇన్ ఆర్డర్ ఇన్ ఈట్. వాళ్ళు ఎక్కువగా దేనికోసం కల్టివేట్ చేస్తారంటే తినటం కోసమే. వి సేల్ ఓన్లీ. వాళ్ళు ఈ సేల్ దేనికోసం చేస్తారు అని మనం చూసినట్లయితే బయ్యింగ్ క్లోత్స్. కేవలం వాళ్ళకి వాళ్ళు తినంగా కేవలం వాళ్ళు వేసుకునే క్లోత్స్ కోసమనే వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళు కల్టివేట్ చేస్తారో వాటిని అమ్ముతారంట. ఓకే, అంతే తప్పించి వాళ్ళు ఎక్కువ సేల్ చేయటం కోసం అనేసి కల్టివేట్ చెయ్యం మేము. అదే గుజరాత్ వెళ్తే ఇలా చేయాల్సి ఉంటుంది అనేసి చెప్తున్నారు. ఓకే, ఇంకా ఏం చెప్తున్నారు? నెక్స్ట్ మనం చూసినట్లయితే చిల్డ్రన్, వి గ్రోస్ సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. మేము ఎక్కువగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నవి కల్టివేట్ చేస్తామని చెప్తున్నారు. వీ హ్యావ్ నో యూజ్ ఫర్ మనీ. అందువల్ల మాకు ఎక్కువగా మనీతో అవసరం ఉండదని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళ ఫీల్డ్స్కి మెన్యూర్ కావాల్సి వస్తే దాన్ని దేని నుంచి వాడతారంటే చిల్డ్రన్, మెన్యూర్ ఫ్రమ్ అవర్ ఓన్ లైఫ్ స్టాక్. అంటే వాళ్ళ యొక్క యానిమల్స్ నుంచి వచ్చిన దాని నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎరువుగా వాడతారు అని చెప్తున్నాడు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే గెట్ గుడ్ క్రాప్. క్రాప్ అన్నది వాళ్ళు గుడ్ క్రాప్ అన్నది వాళ్ళు పొందుతారని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ గుజరాత్లో కల్టివేట్ చేయాల్సి వస్తే ఏమవుతుందని చెప్తున్నాడు? దానికి చాలా మనీ అవసరపడుతుంది అని చెప్తున్నారు. ఆ మనీ ఎవరిస్తారు వాళ్ళకి అని అడుగుతున్నారు. మళ్ళీ ఆ మనీ ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా కల్టివేట్ చేయలేకపోయినా, క్రాప్ అన్నది కరెక్ట్గా కల్టివేట్ అవ్వకపోయినా ఏమవుతుందని చెప్తున్నారు చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే వీ విల్ హ్యావ్ టు మార్ట్గేజ్ అవర్ ల్యాండ్. వాళ్ళ ల్యాండ్ని తాకట్టు పెట్టవలసి వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు అంటే, హియర్ వీ బ్రింగ్ వాటర్ టు అవర్ ఫీల్డ్స్ బై మేకింగ్ కెనాల్స్ అండ్ స్ట్రీమ్స్. వాళ్ళు కాలువల ద్వారా, తర్వాత వచ్చేసేసి వాగుల ద్వారా, స్ట్రీమ్స్ ద్వారా ఏం చేస్తున్నారు అంటున్నారు, వాళ్ళ ఫీల్డ్స్కి వాటర్ని పెట్టుకుంటున్నారు అని చెప్తున్నారు. అయితే ఇఫ్ వీ హ్యాడ్ ఎలక్ట్రిసిటీ, ఒకవేళ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉంటే దెన్ వీ కుడ్ ఆల్సో పంప్ అప్ వాటర్ ఫ్రమ్ ద నర్మదా అండ్ గెట్ ఏ వింటర్ క్రాప్. ఇప్పుడు దాకా వాళ్ళు వేస్తున్న క్రాప్స్తో పాటు వింటర్ క్రాప్ను కూడా వేసుకుంటారంట. ఒకవేళ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉండి నర్మదా రివర్ వాటర్ని వాడుకునే ఫెసిలిటీస్ అన్నాయి ఉంటే వాళ్ళు వింటర్ క్రాప్ని కూడా వేసుకోగలుగుతారని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, బట్ ఈవెన్ దో 45 ఇయర్స్ వచ్చి ఇండిపెండెన్స్ అయినప్పటికీ ఇండిపెండెన్స్ వచ్చి 45 ఇయర్స్ అయినప్పటికీ కూడా వీళ్ళకి ఏం లేదని చెప్తున్నారు చిల్డ్రన్. నో ఎలక్ట్రిసిటీ ఇన్ ద సిటీస్, ఇన్ ద విలేజెస్, ఇన్ ద విలేజెస్. వాళ్ళ విలేజెస్లో ఇంతవరకు ఎలక్ట్రిసిటీయే లేదంటున్నారు. మళ్ళీ తర్వాత నార్ ఈజ్ దేర్ రివర్ ఇరిగేషన్. అలాగే రివర్ ద్వారా, అంటే రివర్ యొక్క వాటర్ ద్వారా కల్టివేషన్ అన్నది కూడా ఇంతవరకు జరగలేదు అనేసి చెప్తున్నారు. ఓకే, వీ హ్యావ్ ఫ్లోయింగ్ వాటర్ అండ్ గుడ్ ఫోడర్ ఇన్ ద ఫారెస్ట్. ఇక్కడ వాళ్ళకి ఏం చెప్తున్నారు చిల్డ్రన్, మాకు ప్రవహించే నీరు, అంటే నీళ్లు, వాటర్ అన్నది వాళ్ళకి సమృద్ధిగా ఉందంటున్నారు. అలాగే మనం చూసినట్లయితే గుడ్ ఫోడర్ అంటే మనం చూసినట్లయితే ఏవైతే యానిమల్స్కి వాళ్ళు మేత వేస్తారో అలాంటివి అన్నీ కూడా, అంటే గ్రాస్ అనమాట. ఆ గ్రాస్ అంతా కూడా వాళ్ళకి సమృద్ధిగా వాళ్ళ ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, అలాగే మనం చూసినట్లయితే ఇంకా ఏం చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే వీళ్ళు అవర్ లైఫ్ స్టాక్స్, వాళ్ళ లైఫ్ స్టాక్స్ గురించి చెప్తున్నారు చిల్డ్రన్. అవి ఏంటి అంటే వి కీప్ హ్యాన్, గోట్స్, కౌ అండ్ బఫెలోస్. వీళ్ళు కవ్వుని, తర్వాత వచ్చి బఫెలోస్ని, తర్వాత వచ్చి హ్యాన్స్ని, ఇవన్నీ కూడా వాళ్ళు పెంచుతారని చెప్తున్నారు. కొంతమందికి ఏమో 2 to 4 బఫెలోస్ ఉంటాయి అంటున్నారు. ఇంకొంతమందికి ఏమో సమ్ హ్యావ్ 8 to 10 బఫెలోస్ ఉంటాయి అని చెప్తున్నాడు. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హ్యాస్
10, 20, 40 గోట్స్ అన్నాయి తప్పకుండా వాళ్ళకు ఉంటాయని చెప్తున్నాడు. అలాగే గుజరాత్ పీపుల్ కూడా ఏం చేస్తారంటున్నారు, అవర్ హిల్, వాళ్ళ యొక్క హిల్స్లోకి గ్రేజింగ్ దేర్ క్యాటిల్స్, వాళ్ళ గడ్డి మేత కోసం అనేసి వాళ్ళ యొక్క పశువులన్నిటినీ కూడా, యానిమల్స్ అన్నిటిని కూడా వీళ్ళ ఏరియాకి తీసుకొస్తారని చెప్తున్నారు అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏందని చెప్తున్నాడు, అవర్ ఫోడర్ అండ్ వాటర్ ఈజ్ సో ప్లెంటిఫుల్, అంటే వీళ్ళ వాటరే కానీ తర్వాత వీళ్ళ యొక్క మేతే కానీ సమృద్ధిగా వాళ్ళ ఏరియాలో దొరికిద్ది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అలాగే చిల్డ్రన్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద ఫారెస్ట్ ఈజ్ అవర్ మనీ లెండర్ అండ్ బ్యాంకర్. ఇక్కడ వాళ్ళ ఫారెస్టే వాళ్ళకు ఒక మనీ లెండర్గా బ్యాంకర్గా కనిపిస్తుంది. ఎందుకని అని మనం చూసినట్లయితే వాళ్ళ హౌసెస్ కట్టుకోవడానికి, వాళ్ళ ఇళ్ళ కోసం అనేసి వాళ్ళు ఏం వాడతారని చెప్తున్నాడు చిల్డ్రన్. వాళ్ళకు వుడ్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్తున్నాడు, ఫ్రమ్ టీక్ అండ్ బ్యాంబో వాటి నుంచి, టీక్ నుంచి వాళ్ళు ఇళ్ళని నిర్మించుకుంటారని చెప్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే వాళ్ళు ఏమని చెప్తున్నాడు ఇక్కడ, వివింగ్ స్క్రీన్స్ అంటున్నాడు. ఈ వివింగ్ స్క్రీన్స్ వచ్చేసి వేటితో కట్టుకుంటారని చెప్తున్నాడు, నింగోడి, హిమాలి. ఈ హిమాలి, నింగోడి అనే బ్యాంబో ట్రీస్ నుంచి వచ్చే వాటితో వాటిని స్లిప్ చేసేసి ఏం చేస్తారంట, వివింగ్ స్క్రీన్స్ అంటే తడికలు అంటారు కదా చిల్డ్రన్, అలాంటి వాటిని, చేపలు తడికలు లాంటి వాటిని వాళ్ళు ఏం చేసుకుంటారు, మ్యాట్స్ అన్న లాంటివి వాళ్ళు అల్లుకుంటారని చెప్తున్నారు. ఓకే, అలాగే ఇంకా తర్వాత బాస్కెట్ మేకింగ్ అవన్నీ కూడా తయారు చేసుకుంటారని చెప్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే వాళ్ళు ఆల్ దీస్ లీవ్స్ వీట్, వాళ్ళకి ఏవైతే అడవిలో దొరుకుతాయో ఆ లీవ్స్ అన్నిటిని కూడా వాళ్ళు తింటారని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు, ఇఫ్ దేర్ ఈజ్ ఏ ఫెమైన్, ఒకవేళ ఫెమైన్ అన్నది, కరువు అన్నది వస్తే, వీ సర్వైవల్ బై ఈటింగ్ రూట్స్ అండ్ ట్యూబర్స్ అని చెప్తున్నాడు కదా. అంటే వాళ్ళు రూట్స్ని అంటే వేర్లని, తర్వాత వేర్ల నుంచి వచ్చే దుంపలు అవి ఉంటాయి కదా చిల్డ్రన్, అలాంటివన్నీ తినేసేసేసి బతుకుతారని చెప్తున్నాడు. ఒకవేళ వాళ్ళు ఒకవేళ సిక్ అయితే మాత్రం వాళ్ళకి మెడిసినల్ ప్లాంట్స్ అని మనం చెప్పుకుంటాం కదా చిల్డ్రన్, అలాగా ప్లాంట్స్తోనే వాళ్ళకి మెడిసిన్ అన్నది, వాళ్ళకి అక్కడున్న మెడిసిన్ మ్యాన్ ఏం చేస్తారు, వాళ్ళకి ఇస్తారంటున్నాడు. వాళ్ళు తొందరగా క్యూర్ అయిపోతారని చెప్తున్నాడు. ఈ లీవ్స్ వల్ల, ఈ రూట్స్ వల్ల వాళ్ళు క్యూర్ అయిపోతారని చెప్తున్నాడు. ఓకే, అలా క్యూర్ అవ్వటమే కాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు, జనరేషన్ నుంచి జనరేషన్ వరకు ఇలాంటి ట్రీట్మెంటే కానీ, ఇలాంటి కల్టివేషనే కానీ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, పాస్ అవుతా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, this learning that we have cherished over the generations will be useless and slowly we will forget it all. ఒకవేళ ఇదంతా కూడా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఒక జ్ఞానంగా, ఒక ఆర్ట్గా ఫీల్ అవుతున్నారు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మెల్లగా ఏమైపోతాయి, ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతే అవన్నీ కూడా వాళ్ళు స్లోగా మర్చిపోతారు అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా వాళ్ళు ఏం డిస్క్రైబ్ చేస్తున్నారని మనం చూసినట్లయితే చిల్డ్రన్, వీ వర్షిప్ అవర్ గాడ్స్ బై సింగింగ్. వాళ్ళ పాటలతో గాడ్ని ఏం చేస్తారంట, వర్షిప్ అన్న చేస్తారని చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి ద సాంగ్స్ ఆఫ్ ద రివర్ మీద కూడా, అంటే నర్మదా రివర్ మీద కూడా వాళ్ళు సాంగ్స్ అనేవి పాడతారని చెప్తున్నారు. అలాగే ఏవైతే వాళ్ళకి ఫెస్టివల్స్ వస్తాయో ఆ ఫెస్టివల్ టైమింగ్లో ఏం చేస్తారంట, డిస్క్రైబింగ్ హౌ ద వరల్డ్ వాజ్ మేడ్ అన్నది, అసలు వరల్డ్ అన్నది ఎలాగా మేడ్ అయ్యింది అనేసి, తర్వాత హౌ హ్యూమన్స్ వర్ బర్న్, ఎలాగా మనుషులు అసలు పుట్టారు, తర్వాత ఫ్రమ్ వేర్ ద గ్రేట్ రివర్ కేమ్, అసలుకి ఈ నర్మదా రివర్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న వాటి గురించి ఏం చేస్తారంట, వాళ్ళు పాడుకుంటారు వాళ్ళ ఫెస్టివల్ టైమింగ్లో అని చెప్తున్నాడు. ఓకే, అలాగే ఇంకేం చెప్తున్నారు చిల్డ్రన్, వాళ్ళు ఫిష్ అన్నది తింటారని చెప్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ వస్తే కూడా ఆ ఫిష్లు అనేవి ఎప్పుడు వాళ్ళకి అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు. అవర్ చిల్డ్రన్ ప్లే ఆన్ ద రివర్ బ్యాంక్, వాళ్ళ చిల్డ్రన్ రివర్ బ్యాంక్ దగ్గర ఆడుకుంటారని చెప్తున్నారు. అవర్ క్యాటిల్ టు డ్రింక్ ఆల్ త్రూ ద ఇయర్ ఫర్ ద బిగ్ రివర్ నెవర్ టు డ్రై అప్. అసలు సంవత్సరం అంతా ప్రవహించే రివర్ ఏది అంటే ఈ నర్మదా రివర్. కాబట్టి అది ఎప్పటికీ డ్రై అవ్వదు. కాబట్టి వాళ్ళ క్యాటిల్స్కి అంటే వాళ్ళ జంతువులకి సమృద్ధిగా వాటర్ అన్నది దొరుకుద్దని చెప్తున్నాడు. ఇంతగా కలిగి ఉన్న ఈ నర్మదా వ్యాలీ అన్నది అది వాళ్ళ సొంతం అని చెప్తున్నారు అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమని అడుగుతున్నారు వాళ్ళు, వీ హ్యావ్ ఏ రైట్, వాళ్ళకి రైట్ ఉందని చెప్తున్నారు, టు ద మైటీ రివర్ నర్మదా
and to our forest or do not we అవి మావి కావా అనేసి అడుగుతున్నారు. డూ యూ గవర్నమెంట్ పీపుల్ రికగ్నైజ్ దట్ రైట్ ఆర్ నాట్, ఆ రైట్స్ వీళ్ళయే అనేసి మీరు గుర్తించరా అని కూడా వాళ్ళు అడుగుతున్నారు అనమాట. ఓకే, అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే సిటీ పీపుల్ లివ్ ఇన్ సెపరేట్ హౌసెస్. సిటీ పీపుల్ అంతా కూడా సపరేట్ హౌస్లో జీవిస్తారని చెప్తున్నాడు. యూ ఇగ్నోర్ ఈచ్ అదర్ జాయ్ అండ్ సారోస్. వాళ్ళ యొక్క కష్టాలు సుఖాల్లోని అందరూ ఇగ్నోర్ అయిపోయి సెల్ఫిష్గా ఉంటామని చెప్తున్నాడు అనమాట. వాళ్ళు వన్ డేలోనే ఏమైపోతారు అంటున్నారు, అందరూ కలిసికట్టుగా ఏ హౌస్ ఇన్ ఏ సింగిల్ డే, ఒక్క రోజులోనే ఒక ఇల్లును వాళ్ళు కట్టుకుంటారని చెప్తున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ గుజరాత్లోకి వెళ్తే వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోరు, ఇగ్నోర్ చేస్తారని చెప్తున్నాడు. అలాగే ఏం చెప్తున్నాడంటే గుజరాత్ ద బిగ్ ల్యాండ్ ఓనర్స్ విల్ క్రష్ అస్, వాళ్ళని క్రష్ చేస్తారని చెప్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే వాళ్ళు అంతకుముందు యాజ్ ఎర్లీ యాజ్ 40 or 50 years ఎగో ఏం చేశారని చెప్తున్నారు, ఆ గుజరాతీయులు ల్యాండ్ ఆఫ్ ద ఆదివాసీస్ హూ యూజ్ టు లివ్ దేర్, అక్కడ ఉన్న ఆదివాసుల యొక్క ల్యాండ్ని కూడా టుక్ అవే ద ల్యాండ్, వాళ్ళు ఆ ల్యాండ్ని తీసేసుకున్నారని చెప్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క గుజరాత్ యొక్క వాళ్ళ కల్చర్ కానీ తర్వాత వచ్చేసి వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు ఎలా కనిపిస్తారంటే గుజరాతీయులకు స్ట్రేంజర్స్గా వీళ్ళు కనిపిస్తారనేసి, మళ్ళీ తర్వాత వచ్చి వాళ్ళ వీ డోంట్ నో ద లాంగ్వేజ్ ఆర్ ద కస్టమ్స్, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కస్టమ్స్ అన్నవి మాకు తెలియదని చెప్తున్నారు. తర్వాత వచ్చేసేసి ఈ ఫార్మింగ్ అన్నది చేసేటప్పుడు వాళ్ళు లాట్ ఆఫ్ మనీ అన్నది యూజ్ చేస్తారు, అలా మాకు మనీ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరని చెప్తున్నారు. ఒకవేళ మనీ లెండర్స్ దగ్గర నుంచి తీసుకుంటే ఏమవుతుందని చెప్తున్నాడు, మార్టిగేజ్ అవర్ ల్యాండ్ టు దెమ్, అక్కడ నుంచి తీసుకోవాలి వాళ్ళకి లోన్ లాగా పెట్టి, అది స్లోగా ఏమైపోయిద్ది అని చెప్తున్నారు, వుడ్ టేక్ ఇట్ ఓవర్, వాళ్ళు స్లోగా వాటిని తీసేసుకుంటారని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు అని మనం చూసినట్లయితే ఈ ల్యాండ్ అన్నది అసలుకి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినట్టు చెప్తున్నారు చిల్డ్రన్, దిస్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్, వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి వాళ్ళకి ఈ ల్యాండ్ వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి వీ హ్యావ్ ఏ రైట్ టు ఇట్ అని చెప్తున్నారు. కాబట్టి ఈ ల్యాండ్ మీద వాళ్ళకి రైట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా అవర్ విలేజ్ గాడ్స్ ఆల్ హియర్, వాళ్ళ యొక్క విలేజ్ దేవుళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ మెమోరీస్, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ యొక్క మెమోరీస్ కూడా ఇక్కడే ఉన్నాయని చెప్తున్నారు. అలాగే వాళ్ళ గాడ్స్ ఎవరైతే, అలాగే చిల్డ్రన్ మనకి ఇక్కడ వాళ్ళు వర్షిప్ చేసే కొంతమంది గాడ్స్ నేమ్ ఇచ్చాడు. అవి మనం చూసినట్లయితే కాలో, రానో, రాజా, పాంతో, ఇంది, రాజా, వాళ్ళంతా కూడా ఏంది వాళ్ళు వర్షిప్ చేసే గాడ్స్ అనమాట. ఇంకా మనకేం చెప్తున్నాడు, అవర్ గ్రేట్ దేవి ఈజ్ రాణి కాజోల్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉందని చెప్పుకుంటున్నారు. ఇలాంటి వర్షిప్ చేసే వీళ్ళ గాడ్లందరూ ఇక్కడ ఉంటే వీళ్ళందరినీ వదిలేస్తే ఏమవుద్దని చెప్తున్నట్లే, ఇఫ్ వీ లివ్ ఆల్ ఆఫ్ దెమ్, వీళ్ళందరినీ వదిలేస్తే దెన్ వేర్ విల్ వీ గెట్ న్యూ గాడ్స్ ఫ్రమ్, అక్కడ ఎక్కడి నుంచి మేము మళ్ళీ న్యూ గాడ్స్ అన్న వాళ్ళని తెచ్చుకోవాలి అనేసి క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే చిల్డ్రన్ ఫెస్టివల్ టైమింగ్ సెలబ్రేషన్స్లో ఏమవుతుంది, వేరే విలేజెస్ నుంచి సిటీస్ నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఫెస్టివల్స్ చేసుకుంటారని చెప్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడున్న యూత్ తన వైఫ్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారంట. కాబట్టి గుజరాత్లో ఎవరు వస్తారు వాళ్ళ దగ్గరికి అనేసి చెప్తున్నారు. ఇంకా లాస్ట్కి వచ్చి మనకి కన్క్లూజన్ చెప్తున్నారు. ఆ కన్క్లూజన్ ఏంటి అని మనం చూసినట్లయితే, ద ల్యాండ్ ఇన్ గుజరాత్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు అస్, వాళ్ళకి అయోగ్యమైనది గుజరాత్లో ఉన్న ల్యాండ్ వీళ్ళకి యోగ్యమైనది కాదు అనేసి చెప్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే యువర్ కంపెన్సేషన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు అస్, వీళ్ళు ఇచ్చే నష్టపరిహారం కూడా వాళ్ళకి అవసరం లేదు అనేసి చెప్తున్నారు అనమాట. we were born from the belly of the నర్మదా, మేము నర్మదా నదిలోనే పుట్టాము. we are not afraid to die in the హియర్ ల్యాప్, ఆ నర్మదా నదిలోనే చనిపోవటానికి కూడా మేము భయపడము అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, we will drown but we will not move, మేము ఇక్కడే
మునిగి చనిపోతాం కానీ మేము మాత్రం ఇక్కడ నుంచి కదలం అనేసి లెటర్ రాశారు. ఆయన ఎవరు రాసింది అని మనం చూసినట్లయితే బాబా మహలియా రాసినట్లుగా మనకు అనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, ఇంకా మనకి నర్మదా రివర్ గురించి ఇంకా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉన్నది. దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే.